ఇటీవల కాలంలో సినీ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ వాస్తవిక సంఘటనలు, బయోపిక్స్, రియల్ స్టోరీస్, పీరియాడికల్ డ్రామాలు తెరకెక్కిస్తున్నారు. అఫ్ కోర్స్ ఆడియన్స్ కూడా వాటిని ఎక్కువగా లైక్ చేస్తున్నారు. క్రైమ్ వర్డ్లో డాన్లుగా వెలుగొందిన వారి రియల్ లైఫ్ బేస్ చేసుకుని తీసిన మూవీస్కే బాగా గిరాకీ నెలకొంది. రీసెంట్ గా వచ్చిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ యాక్ట్ చేసిన మట్కా సైతం ఇలాంటి ఓ నేరస్తుడి కథే. తాజాగా గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా, బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న NBK 109 మూవీ కూడా నిజ రియల్ లైఫ్ స్టోరీగా తెరకెక్కుతుందట. ఇదే న్యూస్ ఫిలిం నగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. ఇంతకీ ఆ న్యూస్ నిజమేనా? లెట్స్ వాచ్ ది స్టోరీ. వీరసింహారెడ్డి, భగవత్ కేసరి మూవీస్ తరువాత నందమూరి బాలకృష్ణ యాక్ట్ చేస్తున్న మూవీ NBK 109. రీసెంట్గా ఈ మూవీ టీజర్ అండ్ టైటిల్ను రివీల్ చేశారు. ఈ మూవీకి డాకు మహారాజుగా టైటిల్ని ఖరారు చేశారు మేకర్స్. గుర్రంపై ముసుగు వేసుకుని వస్తున్న గెటప్లో బాలయ్య అలరించాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12న డాకు మహారాజును ఆడియన్స్ ముందుకు తీసుకువస్తున్నట్లుగా చిత్ర యూనిట్ టీజర్లో తెలిపింది. అయితే బాలయ్య లుక్, గెటప్, టైటిల్ పేరు వైరల్ కావడంతో నెటిజన్స్ కన్నుపడింది. అసలింతకీ డాకు మహారాజ్ ఎవరనే దానిపై నెట్టింట తెగ సర్చ్ చేస్తున్నారు. ఆన్లైన్లో వైరల్ అవుతున్న న్యూస్ బట్టి చూస్తే ఇది మాన్ సింగ్ అలియాస్ డాకు మాన్ సింగ్ రియల్ లైఫ్ స్టోరీ అని వినిపిస్తోంది. అఖండ భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు రూల్ చేస్తున్న టైంలో చంబల్ మరియు పంజాబ్ ప్రాంతాలను తన అడ్డాగా చేసుకుని ఆయన ఆంగ్లేయులకు ముచ్చెమటలు పట్టించారు. 1890లో మధ్యప్రదేశ్లోని కేరా రాథోడ్ అనే విలేజ్లో జన్మించిన మాన్ సింగ్ రాజ్పుత్ జాతికి చెందినవారు. దట్టమైన అడవి, లోయలు, కొండలు, గుట్టలతో ప్రపంచానికి దూరంగా ఉన్నట్లుండే చంబల్ ప్రజలకు మాన్ సింగ్ ఆరాధ్య దైవమని అంటారు. నైన్టీన్ 39 నుంచి 1955 మధ్యకాలం నాటి తన దోపిడీలు, దాడులతో బ్రిటిష్, స్వతంత్ర భారత ప్రభుత్వాలను గడగడలాడించాడు. దాదాపు 1112 దోపిడీలు, 185 హత్యలు జరిగాయట. ఇందులో 32 మంది పోలీస్ అధికారులే అని టాక్. అలా ఆ ప్రాంతంలో పెద్ద మొత్తంలో మారణహోమం సృష్టించారని చెప్పుకుంటారు. కేవలం 17 మంది ముఠాతోనే మాన్ సింగ్ ఇటువంటి కల్లోలం రేపారని అంటారు. ఇందులో ఎక్కువ మంది ఆయన కుమారులు, సోదరులు నవాబ్ సింగ్, మేనల్లుళ్లేనని సమాచారం. మొత్తానికి మాన్ సింగ్ పై కిడ్నాప్, దోపిడీ, హత్య సహా దాదాపు 100కు పైగా కేసులు ఉన్నాయని అంచనా. దీంతో మోస్ట్ వాంటెడ్గా మారిన మాన్ సింగ్ తలపై ప్రభుత్వం భారీ రివార్డ్ అనౌన్స్ చేసిందట. ఈ క్రమంలో 1955 టైంలో మధ్యప్రదేశ్లోని కకేకాపురా బింద్లోని ఒక మర్రి చెట్టు కింద రెస్ట్ తీసుకుంటున్న సమయంలో మాన్ సింగ్, ఆయన కుమారుడు సుబేదార్ సింగ్ను గుర్ఖా రెజిమెంట్ దళాలు కాల్చి చంపాయి. ఈ ఆపరేషన్కు ఇన్స్పెక్టర్ వినోద్ చంద్ చతుర్వేది నాయకత్వం వహించారు. మరోవైపు మాన్ సింగ్ చెడ్డవారు కాదని, సిచ్యువేషన్ ఆయన్ను అలా మార్చేశాయని చంబల్ ప్రజలు చెబుతుంటారు. ఉన్నవారిని దోచుకుని పేదలకు ఆ సంపదను పంచిపెట్టారని అంటుంటారు. కేరా రాథోడ్ గ్రామంలో ఏకంగా డాకు మాన్ సింగ్కు అక్కడి ప్రజలు ఇప్పటికే పూజలు చేస్తుంటారట. బాలీవుడ్ సీనియర్ యాక్టర్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ సైతం పలు సందర్భాలలో డాకుమాన్ సింగ్ గురించి ప్రస్తావించారు. తన చిన్నతనంలో డాకుమాన్ సింగ్ పేరు చెప్పగానే భయపడేవాళ్లమని, పోలీసుల నుండి చాకచక్యంగా తప్పించుకోవడం, ఆయన ధైర్య సాహసాల గురించి కథలుగా చెప్పుకునేవారని అమితాబ్ తెలిపారు. మరి డాకుమాన్ సింగ్ లైఫ్ను ఇన్స్పిరేషన్గా తీసుకునే బాబీ ఈ స్టోరీను తెరకెక్కించాలని అనుకున్నారా, లేక ఆయన పేరును వాడుకున్నారా అన్నది తెలియాలంటే జనవరి 12 వరకు వెయిట్ చేయాల్సిందే.